హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఆల్రౌండర్ సత్య ఛానల్. నేను మీ సత్య సార్. ఈరోజు మనం ఈ డిఎస్సి టెట్లో ఇంపార్ట్ అయిన ఒక కంటెంట్ను చర్చించబోతున్నాం. అందులో భాగంగా ఎడ్గార్ డేల్ అనుభవ శంకుని గురించి చూడబోతాం. ఇది ట్రై మెథడ్స్లో తరచుగా ప్రశ్న పడే ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎడ్గార్ డేల్ అనుభవ శంకుని అమెరికా దేశానికి చెందిన ఎడ్గార్ డేల్ అనే వ్యక్తి ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాల ఆధారంగా ఈ శంకును రూపొందించారు. ఇందులో మొత్తం 11 దశలు ఉంటాయి, అంటే 11 స్థాయిలు ఉంటాయి. మీరు ఒకసారి గమనిస్తే మొదటి స్థాయిలో మనకు ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, రెండోది కల్పిత అనుభవాలు, మూడోది నాటకీకరణ, నాలుగోది ప్రదర్శనలు, 5 క్షేత్ర పర్యటనలు, 6 ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిట్స్, 7 టెలివిజన్, 8 చలనచిత్రాలు, 9 రేడియో రికార్డులు కథలని చిత్రాలు, 10 దృశ్య సాధనాలు, 11 శాబ్దిక చిహ్నాలు. ఈ శంకు నుంచి తరచుగా మనకు ప్రశ్నలు అనేది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉండటం జరుగుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఈ శంకు యొక్క అధభాగం నుంచి ఊర్ధ్వ భాగానికి వెళ్తూ ఉంటాయి, అంటే కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు ఈ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయి అంటే మూర్త అనుభవాలుగా ఉంటాయి. కానీ పైనుంచి కిందకు వచ్చే కొద్దీ మనకు అనుభవం అనేది అమూర్తంగా ఏర్పడుతుంది. దీని మీద తరచుగా ఎక్కువగా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రశ్నలు ఏ విధంగా ఉంటుందంటే, కింద నుండి పైకి వెళ్ళే కొద్దీ అమూర్తం నుండి మూర్తానికి వెళ్ళును, నిజమా కాదా అన్నట్టు, అనుభవాల విస్తృతి తగ్గును, మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల, ఇది ఉపాధ్యాయుడు అనుసరించని మార్గం అని అడుగుతారు. సో దీంతో మన ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు గమనిస్తే పైనుండి కిందకు వస్తే అమూర్తం నుండి మూర్తానికి వెళ్తుంది, అనుభవాల విస్తృతి పెరుగుతుంది, మూర్తం పెరుగుదల, అమూర్తం తగ్గుదల అవుతుంది. ఇది ఉపాధ్యాయుడు అనుసరించకూడని మార్గం, పైనుండి కిందకి చెప్పా. అదేవిధంగా కింద నుండి పైకి చూస్తే ఒకసారి దానికి క్వైట్ ఆపోజిట్, మూర్తం నుండి అమూర్తానికి వెళ్తుంది, అనుభవాల విస్తృతి తగ్గును, మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల, ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం. సో ఇక్కడ చూడండి, ప్రత్యక్షంగా మనం ఏదైనా చేసినప్పుడు మనకు మూర్త భావన కలిగి దాని మీద అవగాహన ఎక్కువ వస్తుంది. కానీ పైన చివరిగా మనం చూస్తున్న శాబ్దిక చిహ్నాలు అంటే ఉపాధ్యాయుడు చెప్పే ఉపన్యాసాలు ఇవన్నీ వీటి కిందకు వస్తాయి. దృశ్య సాధన అంటే కొన్ని మ్యాప్ చూస్తాం, దాని ద్వారా కొన్ని తెలుసుకుంటాం, వీటి కిందకి వస్తాయి. ఇక రేడియో రికార్డులు, టేప్ రికార్డులు, కథల చిత్రాలు, ఇవి ఒక రంగం ఉంటాయి. చలనచిత్రాలు, టెలివిజన్ అనేది 2 రకాల అనుభవాలు కలిగిస్తాయి, అంటే విజువల్గా కానీ అదేవిధంగా శాబ్దికంగా కానీ. అన్నింటిలోనూ చాలా ఉత్తమమైనది ఏమంటే నాటకీకరణ. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో నాటకీకరణ ఎన్నో దశకు చెందింది అని ఆ విధంగా ఉంటుంది, లేదా 10వ దశకు చెందిన దాని పేరేమి ఆ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రవాణా సౌకర్యాలు అనే పాఠ్యాంశాన్ని రేడియోలో ఒక విద్యార్థి విన్నాడు అనుకోండి, ఇది ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది అని అడుగుతారు. సో రేడియో అంటే మనకు చూడండి, రేడియో రికార్డ్ అనే కథల చిత్రాలు ఉన్నాయి కదా, సో ఇది 9వ దశకు చెందినని చెప్పొచ్చు. అదేవిధంగా మరొక చిన్న ప్రశ్న, గాలి ధర్మాలు అన్న పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు తన ఉపన్యాసం ద్వారా చెప్తున్నాడు అనుకోండి, విద్యార్థికి ఏ స్థానంలో ఉన్నట్టు? సో ఇక్కడ శాబ్దికం మాత్రం జరుగుతుంది కాబట్టి 11వ దశకి చేరినట్టు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక విద్యార్థి నేరుగా వ్యవసాయం గురించి పాఠంని ఆ వ్యవసాయ క్షేత్రాన్ని వెళ్ళి సందర్శించాడు అనుకోండి, అక్కడ ఇది ఏ యొక్క దశకు చేరుతుందంటే క్షేత్ర పర్యటన ఉంది కదా, 5వ దానికి చేరుతుంది. ఈ విధంగా ఎడ్గార్ డేల్ అనుభవ శంకు నుంచి ప్రతిసారి తప్పనిసరిగా ప్రశ్న అడిగే అవకాశం ఎక్కువ ఉన్న ఒక అంశంగా చెప్పుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.